శివుడి గురించి స్తుతి ఎప్పుడు వింటూ ఉంటాం. బ్రహ్మ అంటే ఆటలో అరటి పండులాగా మనం చూస్తూ ఉంటాం. దానికి తోడు మనకి చలనచిత్రాల్లో కూడా బ్రహ్మగారిని అవహేళనం చేస్తూ చూపిస్తారు. నాకు ఎప్పుడు ఆశ్చర్యంగా ఉండేది ఏంటంటే, ఇతరమైనటువంటి మతాల్లో వాటిని ఎప్పుడు ఇలా చూపించడానికి ఎవరు ధైర్య సాహసాలు చెయ్యరు. కానీ ఎందుకు మన మతంలో ఉన్న వాటిని వీళ్ళు ఎప్పుడు ఈ విధంగా హేళన చేస్తూ ఉంటారు? నారదుడి గురించి చెప్పాలంటే ఒక చులకన భావం, బ్రహ్మ గురించి చెప్పాలంటే ఒక చులకన భావం, యమధర్మరాజు గురించి చెప్పాలంటే ఒక చులకన భావం. ఈ విధంగానే మన ధర్మాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటారు. కానీ బ్రహ్మ యొక్క మహత్ అనేది భాగవతంలో ఎట్లా చెప్పారో ఇప్పుడు మనం చూస్తాం గాక. దేవదేవ జగద్ధాతః లోకనాథ శిఖామణి పరేషామపరేషాం త్వం భూతానామసి భావవిత్ అన్నాడు. నువ్వు మేము ఆదిగా అనేకమైనటువంటి దేవతను సృష్టించావు. లోకనాథ శిఖామణి, లోకపాలకులందరినీ నువ్వే సృష్టించావు. అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కళ్ళు అధిపతి ఉన్నారు. ఉదాహరణకి తూర్పుకి ఇంద్ర భగవానుడు అధిపతి, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు. ఇలా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవతల్ని నువ్వు అధిపతుల్ని గావించావు, లోకపాలకుల్ని సృష్టించావు. కానీ ఈ లోకపాలకులందరికి కూడా నువ్వే కదా నాయకుడివి మహానుభావ.